హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలుగువారి వంటలలో కారాబాత్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ఇందుకు ముందుగా ప్యాన్లో ఉప్మా రవ్వ ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ లేకుండా డ్రైగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఆయిల్ వేసుకొని 2-3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ కాగాక ఆవాలు, మినపప్పు, పచ్చిశనగపప్పు వేసుకోవాలి. వీటిని కాసేపు ఫ్రై చేసుకోవాలి. తర్వాత జీడిపప్పులు, ఈ జీడిపప్పులు కాస్త వేగాక కరివేపాకు, తర్వాత మనం ముందుగా కట్ చేసి ఉంచుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు, టమోటా ముక్కలు వేసుకొని మరి కాసేపు ఫ్రై చేసుకోవాలి. తర్వాత పసుపు, సాల్ట్, రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత నీరు పోసుకోవాలి. 1 కప్పు ఉప్మా రవ్వకి 3 కప్పులు నీళ్లు పోసుకోవాలి. ఈ నీళ్లు బాగా తెల్లిన తర్వాత మనం ముందుగా రోస్ట్ చేసి ఉంచుకున్న రవ్వని ఇందులో కొంచెం కొంచెం కలుపుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతా బాగా కలుపుకోవాలి. ఇది చిక్కబడేంత వరకు బాగా కలుపుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన కారాబాత్ తయారైపోతుంది.